హలో న్యూస్ కాస్ట్ ఛానల్కి స్వాగతం. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారంట. ఇది వచ్చేసి మన సుధామూర్తి గారు తన ఫస్ట్ రాజ్యసభ స్పీచ్లో ఆడవారి వ్యాక్సిన్కి సంబంధించిన విషయంలో అన్నారు. మన భారతదేశం స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అనేటివి చాలా తరచుగా వింటుంటాం. ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చేసి మన ఆడవాళ్ళకి వచ్చే క్యాన్సర్లలో 3వ ర్యాంక్, భారతదేశంలో ప్రపంచంలో 8వ ర్యాంక్లో ఉంది. ఈ వ్యాధిని ట్రీట్ చేయడం చాలా కష్టం అండ్ మరణాలు కూడా ఎక్కువే. కాకపోతే 63% ఈ ఓవేరియన్ క్యాన్సర్ వల్ల సంభవించే మరణాలని మనం నివారించవచ్చు ఒకవేళ మనం తొందరగా కనిపెట్టినట్టయితే. కానీ చాలా వరకు లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు మనం ఈ వ్యాధిని కనుక్కోలేం. ఎందుకంటే దాని సిమ్టమ్స్ వచ్చేసి చాలా వరకు మనకి రోజువారీ ఇబ్బందిలా కనిపిస్తాయి. ఒక స్త్రీ తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మొత్తం గురించి ఆలోచిస్తుంది, కానీ తన గురించి వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తుంది, పట్టించుకోదు. ఏమవుతుందిలే అని వదిలిపెట్టేస్తుంది. దీనివల్ల మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే గోల్డెన్ టైం. మనం వ్యాధిని కనుక్కొని నివారించే సమయం పోతుంది. లాస్ట్ స్టేజ్లో కానీ బయటపడదు, అప్పుడు మరణాలు కూడా ఎక్కువ అవుతాయి. కానీ మనం ఈ ఓవేరియన్ క్యాన్సర్ని నియంత్రించవచ్చు. దీనికి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది. వేరే దేశాలలో 20 ఏళ్ల క్రితమే ఈ వ్యాక్సిన్ని కనిపెట్టారు. మన ఇండియాలో ఈ సెప్టెంబర్ 2022లో మన దేశంలో సొంతంగా సిరివ్యాక్ అనే వ్యాక్సిన్ని కూడా తయారు చేశారు. ఇది వచ్చేసి 9 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు పిల్లల వరకు ఇవ్వచ్చు. అలాగే 45 సంవత్సరాల లోపు ఆడవారికి కూడా ఇవ్వచ్చు ఈ వ్యాక్సిన్, ఈ ఓవేరియన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి. కానీ మన దేశంలో ఈ వ్యాక్సిన్ వచ్చేసి కంపల్సరీ వ్యాక్సిన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ అయ్యి లేదు అండ్ దాని ధర కూడా ఎక్కువే. సో సుధామూర్తి గారు తన మొదటి స్పీచ్లో ఈ వ్యాక్సిన్ ఎంత ఉపయోగకరమో చెప్పి మన భారత ప్రభుత్వాన్ని ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి మన పిల్లలకి తప్పనిసరిగా వేసేటట్టు, అలాగే దాని ధర కూడా తగ్గించే ప్రయత్నం చేయాలని కోరింది. అలాగే తను ఒకవేళ ఒక స్త్రీ చనిపోతే హాస్పిటల్ వారికి ఒక అంకె మాత్రమే పెరుగుతుంది, కానీ తన కుటుంబానికి పిల్లలకి మాత్రం తను మాత్రమే తల్లి. కాబట్టి మనం వారిని కాపాడుకుందాం అని కూడా విన్నవించుకున్నారు. దీనికి సమాధానంగా మన ప్రభుత్వం కూడా సత్వరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.